ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 115. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ప్రతి సంవత్సరం గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ, మిలిటరీ, దేశాలు ఎదుర్కొంటున్న దేశీయ, అంతర్జాతీయ సమస్యలు, ఉగ్రవాదం మొదలైన 23 అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. మొత్తం 163 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇక గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఇండియా 115వ స్థానంలో నిలిచింది. 2024 సంవత్సరంలో ఇండియా 116వ స్థానంలో ఉండగా 2025 సంవత్సరంలో ఒక స్థానం మెరుగుపరుచుకొని 115వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశాల వివరాలు చూస్తే ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. సుమారు 17 సంవత్సరాల నుంచి ఐర్లాండ్ మొదటి స్థానంలోనే నిలవడం విశేషం. ఇక రెండవ స్థానంలో ఐర్లాండ్, మూడవ స్థానంలో న్యూజిలాండ్, నాలుగవ స్థానంలో ఆస్ట్రియా, ఐదవ స్థానంలో స్విట్జర్లాండ్, ఆరవ స్థానంలో సింగపూర్ దేశాలు ఉన్నాయి. ఆసియాలో అత్యంత శాంతియుత దేశంగా సింగపూర్ దేశం మొదటి స్థానం నిలిచింది. ఇక గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యల్ప శాంతియుత దేశాల వివరాలు చూస్తే రష్యా చివరి స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉక్రెయిన్, సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యెమెన్ దేశాలు ఉన్నాయి. విమెన్ జస్టిస్‌లో తెలుగు రాష్ట్రాల స్థానం. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ ప్రకారం మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో 30 మంది జడ్జిలు ఉండగా అందులో 33.3% అనగా 10 మంది జడ్జిలు మహిళలే ఉండటం విశేషం. ఇక ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. 30 మంది జడ్జిలలో 5గురు మహిళా జడ్జిలు ఉన్నారు. ఇక సుప్రీంకోర్టులో 34 మంది జడ్జిలు ఉండగా అందులో కేవలం 2 మహిళా జడ్జిలు మాత్రమే ఉన్నారు. ఆపరేషన్ వీడ్ ఔట్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దాడులు నిర్వహించింది. ఆపరేషన్ వీడ్ ఔట్ పేరుతో ఈ దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్ను ఆగస్టు 19వ తేదీ నుంచి ఆగస్టు 21 వరకు చేపట్టింది. ముఖ్యంగా బెంగళూరు, భోపాల్, న్యూఢిల్లీ వంటి నగరాలలో ఈ ఆపరేషన్ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ వీడ్ ఔట్ ద్వారా 72 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఆ గంజాయిని హైడ్రోపోనిక్ పద్ధతిలో పెంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే 1.02 కోట్ల విలువైన డబ్బును స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు అధికారులను కూడా అరెస్టు చేశారు. మరణశిక్ష పడినా సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చా? ఈ అంశంపై సుప్రీంకోర్టులో తాజాగా చర్చనీయాంశ తీర్పును ఇచ్చింది. ఒక వ్యక్తికి మరణశిక్ష విధించినప్పుడు ఆ కేసు విచారణలో విధానపరమైన లోపాలు ఉంటే దోషి ఆ తీర్పును సవాలు చేయవచ్చని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రిసభ్య ధర్మాసనంలోని జడ్జిల పేర్లు ఇంపార్టెంట్. జడ్జిల పేర్లు చూసుకుంటే జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతా. ఇక విచారణ లోపం ద్వారా మరణశిక్ష ఎదుర్కొంటున్న దోషి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ను సవాలు చేయవచ్చు. ఆర్టికల్ 32 అనేది ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చనే అంశాన్ని తెలియజేస్తుంది. విచారణ లోపం ద్వారా మరణశిక్ష ఎదుర్కోవడం అనేది ఆర్టికల్ 21లోని జీవించే హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుంది. సో ఈ అంశంపై సుప్రీంకోర్టు సవాలు చేయవచ్చని త్రిసభ్య ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది.
ఆది కర్మయోగి అభియాన్ పథకం. ఆది కర్మయోగి అభియాన్ పథకాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు సాధికారత కల్పించడం, పాలనను బలోపేతం చేయడం మరియు స్థానిక నాయకత్వ అవకాశాలను సృష్టించడం ఈ పథకం యొక్క లక్ష్యం. విజన్ 2030లో భాగంగా 1,00,000 గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు మరియు పెట్టుబడి వ్యూహాలను రూపొందిస్తారు. గిరిజనులు ఎక్కువగా నివసించే 550 జిల్లాలలో ఆది కర్మయోగి అభియాన్ పథకాన్ని అమలు చేయనున్నారు. భారత వైమానిక దళంలో ఈ విమానాలకు వీడ్కోలు. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానాలకు ఆగస్టు 26న వీడ్కోలు పలికారు. మిగ్-21కు గౌరవార్థంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆగస్టు 25న ఒంటరిగా మిగ్-21లో చివరిసారిగా ప్రయాణించారు. 1963వ సంవత్సరం నుంచి మిగ్-21 విమానాలు భారత వైమానిక దళంలో సేవలు అందించాయి. మొదట్లో విజయ చిహ్నాలుగా గుర్తింపు పొందిన ఈ విమానాలు ఆ తరువాత కాలం గడిచే కొద్దీ పాతబడిపోయి ప్రాణాంతకంగా మారాయి. ఈ విమానాలు గాలిలో ఉండగా సాంకేతిక సమస్యలు ఏర్పడి చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీటిని అరికట్టడానికి భారత వైమానిక దళం మిగ్-21 విమానాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా భారతీయుడు నియామకం. భారత సంతతికి చెందిన అమిత్ క్షత్రియ అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసాకు అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా నియమితులయ్యారు. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. ఈ ప్రధాన కార్యాలయంలో ఏజెన్సీ 10 డైరెక్టర్లకు మరియు డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్లకు అమిత్ క్షత్రియ నాయకత్వం వహిస్తారు. దీంతో పాటు ఏజెన్సీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. అమిత్ క్షత్రియ గతంలో ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టరేట్లో మూన్ టు మార్స్ అనే కార్యక్రమానికి డిప్యూటీ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి కేరళ, సి మధ్యప్రదేశ్, డి ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక. గ్లోబల్ పీస్ ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఏ వరల్డ్ బ్యాంక్, బి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, డి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. కోవిన్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? ఏ ఇండియా, బి భూటాన్, సి నేపాల్, డి బంగ్లాదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూటాన్. ఆగస్టు 2025లో సాంప్రదాయ వారసత్వ క్రీడలపై నిషేధాన్ని ఎత్తివేసిన రాష్ట్రం ఏది? ఏ అస్సాం, బి హర్యానా, సి పంజాబ్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంజాబ్.
కింది వారిలో కబీర్ ఎవరి యొక్క శిష్యుడు? ఏ. జయదేవ, బి. రామానంద, సి. సుఖ్దేవ్, డి. కాళిదాసు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రామానంద. రామానంద భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇతను తన బోధనలు ప్రజలకు అర్థం కావాలని హిందీ భాషలో బోధించాడు. రామానందకు 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో కబీర్ ఒకడు. అక్బర్ బులంద్ దర్వాజాను ఏ రాష్ట్రాన్ని జయించినందుకు గుర్తుగా నిర్మించాడు? ఏ. గుజరాత్, బి. రాజస్థాన్, సి. హర్యానా, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. గుజరాత్. బులంద్ దర్వాజాను అక్బర్ ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు. బులంద్ దర్వాజాను గుజరాత్ రాష్ట్రాన్ని జయించినందుకు గుర్తుగా 1602వ సంవత్సరంలో నిర్మించాడు. ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు ఎవరు? ఏ. ముబారక్ ఖాన్, బి. గాజీ మాలిక్, సి. అలావుద్దీన్ ఖిల్జీ, డి. ఖుస్రూ ఖాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఖుస్రూ ఖాన్. ఖుస్రూ ఖాన్ ఖిల్జీ రాజవంశం యొక్క చివరి పాలకుడు. ఖుస్రూ ఖాన్ అసలు పేరు నసీరుద్దీన్ ఖుస్రూ షా. ఇతను 4 నెలల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత 1320వ సంవత్సరంలో గాజీ మాలిక్ చేతిలో హత్యకు గురయ్యాడు. పురందర్ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఏ. షేర్షా సూర్ మరియు ఢిల్లీ సుల్తానులు, బి. మొఘలులు మరియు బ్రిటిష్ వారు, సి. శివాజీ మరియు మొఘలులు, డి. హైదర్ అలీ మరియు మొఘలులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. శివాజీ మరియు మొఘలులు. పురందర్ ఒప్పందం 1665వ సంవత్సరంలో జరిగింది. ఈ ఒప్పందం శివాజీ మరియు మొఘలుల మధ్య జరిగింది. ఈ ఒప్పందం ద్వారా శివాజీ తన 35 కోటలలో 23 కోటలను మొఘలులకు అప్పగించాడు. కింది వారిలో ఎవరిని కలూషా అనే పేరుతో పిలుస్తారు? ఏ. శివాజీ, బి. సంభాజీ, సి. రాజారాం, డి. సాహు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సంభాజీ. సంభాజీ భోంస్లే మరాఠా రాజ్యానికి 2వ పరిపాలకుడు. ఇతను 1681 సంవత్సరం నుంచి 1689 సంవత్సరం వరకు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సంభాజీ భోంస్లేను కలుషా అనే మారుపేరుతో పిలుస్తారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా 3వసారి ఎవరు ఎన్నికయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.